హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా చేసేయండి. సో నా ఫేస్ ఎండకి దారుణంగా ఉంది, సో పట్టించుకోవద్దు అనమాట. నేనైతే బ్యాంక్కి వెళ్ళాను, చిన్న వర్క్ మీద బ్యాంక్లో ఉండి జస్ట్ అలా డేలో స్టార్టింగ్ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో చాలాసేపు వెయిటింగ్ ప్రాసెస్, బికాజ్ ఇంటి దగ్గర ఆంటీ వేరే వర్క్ ఉంటే తను డ్రాప్ చేయడానికి వెళ్ళి నేను కూడా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎంతసేపు వెయిటింగ్ అంటే ఈ బ్యాంకులో వెయిటింగ్లో భలే చికాకు. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వెళ్ళామన్నమాట బ్యాంక్కి. సో చాలా క్రౌడ్ ఉన్నారు. ఆ క్రౌడ్ని తట్టుకొని మేము వెళ్ళిన వర్క్ చేసుకుని వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది. సో నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి మీకు అలా ఒక క్లిక్ చూపిస్తున్నాను అనమాట. మీకు తెలుసు, ఇలా ప్రతిరోజు మిర్రర్లో చూసుకుంటూ ఉంటే మనలో ఉన్న చేంజెస్, మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను చాలా బాగా ట్రస్ట్ చేస్తాను. అండ్ నా హెయిర్ అయితే బీభత్సంగా లాస్ అయిపోతుంది. సో హెయిర్కి తగ్గ కేర్ తీసుకోవాలన్నమాట. సో మెనీ స్ట్రెస్ థింకింగ్స్ రెగ్యులర్గా లేదనమాట. సో మెయింటెనెన్స్, సో దానివల్ల బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. మనకి ఐరన్ లోపం, జింక్ ఇవన్నీ కొంచెం ఉన్నాయి కాబట్టి దానివల్ల హెయిర్ లాస్ అవుతుందన్నమాట. బ్యాక్ టు రొటీన్కి అయితే వెళ్ళాలి మనం. అండ్ ఈవినింగ్ ఫ్రెష్ అయిన తర్వాత నేను ఇంకా రైస్ ఏం తీసుకోలేదు కాబట్టి జస్ట్ ఉప్మా చేసుకున్నాను. ఆ ఉప్మాని నేనైతే తినేసాను అనమాట. సో తర్వాత పెళ్ళి ఒకటి ఉండింది, పెళ్ళి ఇన్విటేషన్ వచ్చింది ఇంటి దగ్గరే. సో దానికైతే వెళ్ళాలి. సో నేనైతే ఉప్మాతో నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. సో బిఫోర్ 5 o'clock, బిఫోర్ 6 కంటే ముందే తినేస్తాను అనమాట. సో ఇదన్నమాట పెళ్ళి సెటప్, పెళ్ళి హడావుడి అంతా చాలా చక్కగా బాగా అరేంజ్ చేశారు. ఇదంతా సినిమా సెటప్ లాగా మా ఇంటి దగ్గర అరేంజ్ చేశారనమాట. చాలా బాగుండింది. సో నేనైతే పెళ్ళికి వెళ్ళలేదు, మా మమ్మీ వీడియో అంతా కవర్ చేసింది. సో ఈ సెట్టింగ్ అంతా కూడా, ఈ ఆంబియన్స్ అంతా చాలా బాగుండింది. నేను వెళ్ళకపోయినా కానీ వీడియో రూపంలో నేను చూసి మీకు చూపిస్తున్నాను. సో మా పిల్లలు కూడా పెళ్ళికి వెళ్ళారు. సో ఇదంతా సినిమా సెటప్. యాక్చువల్లీ ఈ ప్లేస్ నేను ఇంతకుముందు వాకింగ్ చేసిన ప్లేస్ అనమాట. సోలోగా వాకింగ్ చేసిన ప్లేస్లో ఈ సెటప్ అంతా చేశారు. చాలా స్పేషియస్గా ఇదంతా టెంపుల్ అంబియన్స్ వచ్చేలాగా చేశారనమాట చక్కగా. సో అందరూ కెమెరామెన్స్ ఇక్కడంతా కూడా బాగా సెటప్ చేశారు. అండ్ ఇది ఈ వీడియో అంతా కూడా మా మమ్మీ కవర్ చేసింది. ఇదైతే కళ్యాణ మండపం. ఇక్కడైతే పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు వచ్చేసారు. రిసెప్షన్ అనమాట. యాక్చువల్లీ మార్నింగ్ మ్యారేజ్ అయిపోయింది, ఈవినింగ్ రిసెప్షన్ అనమాట. వాళ్ళు రెండు ఒక దగ్గరే సెట్ చేశారు, మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే. చాలా బాగుండింది. సో ఇదంతా కూడా విఐపి సిట్టింగ్ లాగా వేశారు, బాగుండింది. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారనమాట. ఇదంతా షూట్ చేసిన తర్వాత భోజనాలు కూడా చేశారు. సో ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ కూడా డిస్ప్లే పెట్టారనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇదంతా న్యాచురల్ లుక్, ఇదంతా బాగుండింది. టెంపుల్ అంబియన్స్ చాలా చక్కగా అనిపించింది. పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట. డీజే, డ్యాన్స్ సెటప్, డ్యాన్స్ ప్రోగ్రాము, విఐపి సిట్టింగ్, సినిమా సెట్టింగ్లో కళ్యాణ మండపం, రిసెప్షన్ చాలా బాగా అనిపించింది అనమాట. సో మా వాడైతే కూలర్ దగ్గర కూర్చున్నాడు. సో ఈ పెళ్ళికి మా పిల్లల ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారనమాట. ఇదంతా ఇక్కడ క్లియర్ చేసేసిన తర్వాత బ్యాక్ టు డిన్నర్ అనమాట. సో వెజ్ పెట్టారు డిన్నర్లో. నేనైతే వెళ్ళలేదు కాబట్టి ఈ వీడియో నా కోసం షూట్ చేసి తీసుకొని వచ్చారు. సో రెగ్యులర్గా వీడియోస్ మనం గ్యాప్ లేకుండా పోస్ట్ చేసినాం, బికాజ్ కొన్ని వీడియోస్ వ్లాగ్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి ఎడిటింగ్ వర్క్లో ఉన్నాయి కాబట్టి నేను కొంచెం నా దగ్గర ఉన్నవి చిన్న చిన్న వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ. సో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా బాగా జరిగింది. సో మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేశారు. సో ఫైనల్లీ వెజ్ పెట్టారు పెళ్ళిలో. వెజ్ భోజనాలు తినేసి చక్కగా ఇంటికి వచ్చేసారనమాట మా వాళ్ళు. పెళ్ళిలో పెట్టిన భోజనాలు అయితే ఇవే.
బిర్యానీ రైస్ పుల్కా గ్రేవీ ఇదన్నమాట. సో మిగతా వ్లాగ్స్ అన్నీ ఉన్నాయి, అవి రేపటి వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. బ్యాక్ టు రొటీన్ డైట్ అనమాట. సో వెయిట్ ఫర్ దట్. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొకటి ఇలా మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టేట్ ఇంటూ తెలుగు మీరాని. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు మీరందరూ స్టేట్ ఇంటూ తెలుగమిరాని. స్టే సేఫ్, స్టే హెల్దీ. ఎండలు బీభత్సంగా ఉన్నాయి. స్టే హైడ్రేటెడ్. ఎక్కువ వాటర్ తాగండి, మజ్జిగ అన్నీ తాగండి. ఇంకొకటిలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.